మీడియా బంగారం డీనో అన్న తీసుకొచ్చేసాడు ఒక ఎస్యూవీ బొనాన్సా బ్యాక్ టు బ్యాక్ ఎస్యూవీ రివ్యూస్ మీకోసం. మొన్న అప్లోడ్ చేసాము టిగ్వాన్ ఆర్లైన్. ఈరోజు మీకోసం స్కోడా కోడియాక్ 2025. రెండిట్లో చాలా వరకు సిమిలారిటీస్ ఉన్నాయి, డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. అంటే అండ్ వాట్ మేక్స్ కోడియాక్ 2025 సచ్ స్టెల్లార్ ఆఫ్ అ ప్రపోజిషన్. ఎందుకంటే దీనికి ఉన్న ఫాలోయింగ్ చాలా చాలా క్లాస్ అండ్ ఎలిగెంట్ అండ్ ఒకలాంటి నీష్ ఆడియన్స్ అండి దీన్ని ప్రిఫర్ చేసేది. ఎందుకంటే ఎవరైతే చాలా చాలా మెటిక్యులస్ క్రాఫ్ట్మెన్షిప్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ టాప్ క్లాస్ టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీ విత్ బుల్లెట్ ప్రూఫ్ రిలయబిలిటీ ఉన్న వెహికల్ ఇష్టపడతారో వాళ్ళు ఎంచుకునేది కోడియాక్ అనమాట. సో ఈరోజు కోడియాక్ గురించిన వివరాలు అండ్ డీటెయిల్స్ మీకోసం. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోమని మనవి చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. సోలో క్రియేటర్ని సపోర్ట్ చేయమని మనవి చేస్తున్నాను. ఇప్పుడు దీని ఒక డిజైన్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో డిజైన్ గురించి మాట్లాడినట్లయితే ఇది బిల్డ్ చేయబడింది MQB EVO ప్లాట్ఫామ్ పైన. సేమ్ టిగ్వాన్ ఆర్లైన్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో అదే ప్లాట్ఫామ్ పైన బిల్డ్ చేయబడింది. అండ్ ఎస్ యూరో NCAP 5-star సేఫ్టీ రేటింగ్తో వచ్చే సాలిడ్లీ బిల్ట్ ఎస్యూవీ అనమాట. అండ్ మీరు డిజైన్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ బానెట్ లైన్స్ ఇంకా కొంచెం స్ట్రీమ్ లైన్ చేయబడి ఉంది. బాడీ వర్క్ ముందు కంటే ఇంకా షార్ప్ షూటర్ డిజైన్తో పాటు వస్తుంది. బానెట్ లైన్స్ చాలా క్లీన్గా ఆఫర్ చేయబడ్డాయి. బటర్ఫ్లై గ్రిల్ ఇంకా చాలా ప్రొనౌన్స్డ్గా చాలా ప్రామినెంట్గా కనిపిస్తుంది. దానివల్ల ఇంపోజింగ్ స్టాన్స్ ఇంకా కొంచెం డామినేటింగ్గా మనకి ఇది కనిపిస్తుంది అనమాట. ఫ్రంట్ ఫ్యాషియా LED లైటింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఆఫర్ చేశారు. అండ్ ఫ్రంట్ డిజైన్ ఏదైతే ఫ్రంట్ బంపర్ డిజైన్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంది. సో దాంతోపాటు మనం పవర్ ట్రైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మన దీన్ని పవర్ చేసేది సేమ్ TSI 2 లీటర్ TSI EVO 2. అంటే ఏదైతే టిగ్వాన్ ఆర్లైన్ పవర్ ట్రైన్ ఆఫర్ చేశారో అదే 2 లీటర్ 4 సిలిండర్ పవర్ ట్రైన్ అండి. పవర్ ఏమో 204 PS అండ్ టార్క్ ఏమో 320 Nm. కమ్స్ మేడెడ్ టు 7-speed DSG. సో సీమ్లెస్ గేర్ షిఫ్ట్స్, టాప్ నాచ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ షియర్ డ్రైవింగ్ ప్లెజర్. ప్రొఫైల్కి రాగానే మనకి ఈ బ్యూటిఫుల్ 7-seater ఎస్యూవీ దీని ఒక మగ్నానిమస్ క్యారెక్టర్ అనేది మనకి బయటకు వస్తుంది. ఎంత స్పేషియస్గా ఎంత లెంత్ వీళ్ళు ఆఫర్ చేశారనేది. వీల్ బేస్ ఆల్మోస్ట్ సేమ్ ఉందండి దీనికి. అండ్ మనకి 18-inch వీల్స్ దీంట్లో ఆఫర్ చేయబడ్డారు. టిగ్వాన్ ఆర్లైన్లో మనకి 19-inch వీల్స్ వస్తాయి. అండ్ దీంట్లో అలాయ్ వీల్ డిజైన్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు. ఇదొక్కటి మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి కోడియాక్ ఎంతూజియాస్ట్ మధ్యలో. వాళ్ళు నార్మల్ స్పోర్టీ అలాయ్ వీల్స్ ప్రిఫర్ చేశారు. కానీ దీంట్లో మనకి ఏదో ఎలక్ట్రిక్ కార్ లెక్క ఒకలాంటి ఏరో డిజైన్ ఇచ్చారు. అంటే ఏరోడైనమిక్ ఎఫిషియన్సీని పెంచడానికి అలా ఇచ్చారు. కానీ ఇది రెస్ట్ ఆఫ్ ద బాడీ వర్క్ని సపోర్ట్ చేస్తలేదండి. అట్లీస్ట్ వాళ్ళు ఒక ఆప్షనల్ యాక్సెసరీగా వేరే అలాయ్ వీల్స్ ఇవ్వమని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మేము లాంచ్ అప్పుడే చాలా వరకు కోడియాక్ ఎంతూజియాస్ట్ అందరూ డిసప్పాయింట్ అయ్యారు అలాయ్ వీల్స్ని చూసి. సో అది కంపెనీ నోటీస్ చేసి కొత్త అలాయ్ వీల్స్ ఒకటి అట్లీస్ట్ ఒక ఆప్షనల్ ఎక్స్ట్రాగా ఆఫర్ చేస్తే బాగుండు. ఇది హ్యాండ్కుక్ టైర్స్ అనమాట. 235/55 సూపర్ ఫ్యాట్ టైర్స్. అగైన్ 18-inch వీల్స్ మోర్ దెన్ సఫిషియంట్ టు ఆఫర్ ప్లాంటెడ్ ఫీల్. దాంతోపాటు మనకి ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్, బాడీ క్లాడింగ్ ఆల్ అరౌండ్ అండ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, అవుట్ సైడ్ రైర్ వ్యూ మిరర్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్స్, బ్లాక్ అండ్ బీ పిల్లర్ అండ్ మనకి బ్యూటిఫుల్లీ లేడ్ అవుట్ రూఫ్ రైల్స్. ఇవన్నీ ప్రాపర్ ఎస్యూవీ క్యారెక్టర్ని హైలైట్ చేస్తున్నాయి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి దాంట్లో 176 mm మాత్రమే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ టిగ్వాన్ ఆర్లైన్లో. ఎందుకంటే ఇట్స్ మోర్ ఆఫ్ అ స్పోర్ట్స్ ఎస్యూవీ. కానీ దీంట్లో మనకి బ్లెండ్ ఆఫ్ పవర్ అండ్ కంఫర్ట్ అండ్ ప్రాక్టికాలిటీ. దీంట్లో 192 mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి లభిస్తుంది. సచ్ దట్ యూ కెన్ టేక్ ఇట్ ఆఫ్ రోడ్ అండ్ ఎంజాయ్ ది 4x4 క్యారెక్టర్. అండ్ దీంట్లో ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ కూడా వస్తుంది. సో టైల్ సెక్షన్ మనం చూసినట్లయితే బ్యూటిఫుల్ డ్రిజిల్ అండి. చక్కని ఓవర్ కాస్ట్ కండిషన్స్లో మనం ఉన్నాము. హెవీ డౌన్ పోర్ రాకుండా ఉంటే బాగుంటుంది మనకి. షూట్ కంప్లీట్ చేసుకోవాలి. కానీ చూడండి బ్యూటిఫుల్ డ్రిజిల్, ఆ డ్రాప్స్ అలా దీనిపైన సెటిల్ అవుతుంటే దీని ఒక క్యారెక్టర్, దీని ఒక డిజైన్ అనేది వేరే లెవెల్కి ఎలివేట్ అవుతుంది. ఆ గ్రే కలర్ కానీ ఆ పెయింట్ క్వాలిటీ అండి అసలు అదిరిపోయింది. అండ్ దాంతోపాటు మనకి టైల్ ల్యాంప్ క్లస్టర్ కూడా రివైజ్ చేయబడింది. మనకి ఎట్లయితే హెడ్ ల్యాంప్ కొత్తది ఇచ్చారో, DRL కొత్తగా ఇచ్చారో, అదేవిధంగా మనకి సీక్వెన్షియల్ టర్న్ బ్లింకర్స్ ఇక్కడ నీట్గా ఉన్నాయి. అండ్ దాంతోపాటు స్కోడా బ్యాజింగ్ ఇక్కడ చాలా ప్రామినెంట్గా ఉంది టైల్ గేట్ పైన. అండ్ ఎండ్ టు ఎండ్ LED లైటింగ్ అనేది వాళ్ళు ఇవ్వలేదు, స్టాండర్డ్గా రావట్లేదు. కానీ ఒక యాక్సెసరీలకు ఇస్తే మాత్రం దీని ఒక విజువల్ అప్పీల్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది అండి. నిజంగా స్కోడా కోడియాక్ ఒక అంటే దాని ఒక ఐడెంటిటీ అనేది వచ్చేస్తుంది. ఇది
వెనకాల నుంచి ఎవరైనా ఫాలో అవుతుంటే ఇది కోడియాక్రా బాబు అని మనం ఐడెంటిఫై చేసేయచ్చు ఈ యొక్క లైట్ కాంబినేషన్తో పాటు. అది ఇవ్వమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 4x4 బ్యాజింగ్ ఇక్కడ ఆఫర్ చేశారు. నీట్లీ ఇంటిగ్రేటెడ్ రేర్ బంపర్, ఎక్కువ ఓవర్ ద టాప్ డిజైన్ లాంగ్వేజ్ ఏమి ఆఫర్ చేయలేదు. ఎప్పుడు కూడా వీళ్ళు చాలా సింపుల్ ఎట్ సోఫిస్టికేటెడ్ డిజైన్ ఆఫర్ చేస్తారు. అదేవిధంగా స్టాప్ ల్యాంప్ కానీ, షార్క్ ఫిన్ యాంటెనా కానీ, ఈ నీట్లీ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ కానీ చాలా చక్కగా కనిపిస్తున్నాయి. మనము ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఓపెన్ చేసుకుంటే ఇది గెస్చర్ ఫంక్షన్తో పాటు కూడా వస్తుంది. దీంట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 7 సీటర్ ఆప్షన్, టిగ్వాన్ ఆర్లైన్ 5 సీటర్ ఆప్షన్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఆల్రెడీ 7 సీట్స్ అనేది ఉన్నాయండి. 7 సీట్స్ విత్ హెడ్ రెస్ట్ ఆఫర్ చేశారు. సో దీంట్లో థర్డ్ రోస్ ఇది స్పేస్ ఎలా ఉంది నేను చూపిస్తాను కాసేపట్లో. నార్మల్గా మీకు అన్ని 3 రోస్ పైకి సెట్ చేసి పెట్టుకుంటే మనకి 281 లీటర్స్ బూట్ స్పేస్ అండి. అదే మనము దీన్ని ఫోల్డ్ ఫ్లాట్ చేసుకుంటే జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఫోల్డ్ ఫ్లాట్ చేసేవచ్చు అనమాట. ఫోల్డ్ ఫ్లాట్ చేస్తే మనకి 786 లీటర్స్ బూట్ స్పేస్ అండి. మోర్ దెన్ సఫిషియంట్ టు క్యారీ. మన ఇంటి లగేజ్, పక్కింటి లగేజ్ కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు, అంత స్పేస్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. సో అదే ప్రాక్టికాలిటీ విత్ పర్ఫార్మెన్స్ అలాంగ్ విత్ bulletproof reliability that comes as standard when the branding reads Skoda. That is the Kodiaq 2025 for you. సో ఇంటీరియర్ పరంగా మనం చూసినట్లయితే బ్యూటిఫుల్ బ్రౌన్ లెదర్ సీట్స్ మనకి ఆఫర్ చేశారు. దీంట్లో మనకి మసాజింగ్ ఫంక్షన్ ఉంది. పవర్ అడ్జస్టబుల్ సీట్స్ అండి విత్ మాన్యువల్లీ అడ్జస్టబుల్. మీకు థై సపోర్ట్ అనేది, ఎక్స్ట్రా థై సపోర్ట్ అనేది దీంట్లో అండర్ థై సపోర్ట్ ఆఫర్ చేయడానికి మీకు ఇక్కడ మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. చూడండి, ఇట్లా మీరు దీన్ని ఫ్రంట్కి సెట్ చేసుకోవచ్చు, లేకపోతే వెనక్కి సెట్ చేసుకోవచ్చు. క్యాబిన్ చూసినట్లయితే అగైన్ ఏదైతే మనం అప్ మార్కెట్ ఫీల్ ఎక్స్పెక్ట్ చేస్తామో, ఒక 50 లక్షల కారు నుంచి మనము లోపల కూర్చుంటే ఆ ప్రీమియం ఫీల్ కనబడాలండి. లేకపోతే మనం 50 లక్షలు ఖర్చు పెట్టింది వేస్ట్, నీళ్ళలో కలిపినట్టే. కానీ ఇక్కడ చూడండి, ఈ టెక్స్చర్ ఎంత అటెన్షన్ టు డీటెయిల్, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. దాంతోపాటు ఈ ఫ్లోటింగ్ 13 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, దీంతోపాటు మనకు వచ్చే ఫంక్షన్స్ 360 డిగ్రీ కెమెరా వాళ్ళు ఆఫర్ చేశారని చెప్తున్నారు. కానీ మనకి 3D వ్యూ లేదు దాంట్లో. మీరు చూడొచ్చు, మంచి రెజల్యూషన్ అనేది ఆఫర్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంది ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో. కానీ ఈ మొత్తం రియల్ ఎస్టేట్ అనేది వారు యూజ్ చేస్తలేరు, అదొకటి. ప్లస్ ఇంకోటి మనకి దీంట్లో డిఫరెంట్ యాంగిల్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కానీ, సైడ్ కానీ, లేకపోతే ఫుల్ వ్యూ కానీ, ఇది కూడా మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చింది, దీన్ని ట్యాప్ చేస్తే మళ్ళీ మనకి ఫుల్ వ్యూ అనేది కనిపిస్తుంది. కానీ 3D వ్యూ ఇవ్వలేదు. సో 3D వ్యూ ఇవ్వడం అనేది కంపల్సరీ మస్ట్ అండి ఈ కాలంలో, బ్లైండ్ స్పాట్స్ అవన్నీ ఎలిమినేట్ చేయడానికి. సో అదొకటి ఇస్తే బాగుండు అని నా ఒక అభిప్రాయం. సో నార్మల్గా అయితే ఈ వ్యూ ఉంది, కానీ దే కుడ్ హావ్ డన్ అ మచ్ బెటర్ జాబ్ విత్ హై రెజల్యూషన్ కెమెరా అండ్ బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ ద 13 ఇంచ్ స్క్రీన్. సౌండ్ సిస్టమ్ మనకి క్యాంటన్ సౌండ్ సిస్టమ్ అనేది వస్తుంది. ఆ క్యాంటన్ సౌండ్ సిస్టంలో మనకి ఇది ఈక్వలైజర్స్ కానీ, దాని సెట్టింగ్స్ కానీ చూడండి, మనకి 6 బ్యాండ్ గ్రాఫిక్ ఈక్వలైజర్ ఉంది. అది మీకు తగినట్టు మీరు సెట్ చేసుకోవచ్చు. సౌండ్ ప్రొఫైల్ చూసినట్టయితే మనకి రాక్, క్యాంటన్ ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు మన ఇష్టానుసారంగా. సబ్వూఫర్ ఇది కూడా ఎంత కావాలో మనం ఇండివిజువల్గా సెట్ చేసుకోవచ్చు. సో సౌండ్ సిస్టమ్ అనేది అదిరిపోయింది, నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ కింద చూసినట్లయితే ఈ 3 డయల్స్ అండి. ఈ 3 డయల్స్కి మనకి ఇదైతే డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ మధ్యలోది మల్టీ ఫంక్షన్ అండి. ఇప్పుడు దీంట్లో ఒకటేమో ఫ్యాన్ స్పీడ్ ఉంది, ఇంకోటి మనం ప్రెస్ చేస్తే మనకి ఇది వస్తుంది, సౌండ్ వస్తుంది. ఇంకోటి ప్రెస్ చేస్తే మనకి డ్రైవింగ్ మోడ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, మనకి ఈకో, నార్మల్, స్పోర్ట్, ఈ 3 డ్రైవింగ్ మోడ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే టెరెన్ రెస్పాన్స్ మోడ్స్, ఆఫ్ రోడ్, స్నో, ఇండివిజువల్. మనమైతే స్పోర్ట్ మోడ్లో ఇష్టపడతాం కాబట్టి స్పోర్ట్ మోడ్లో పెట్టుకుందాము. అండ్ ఇది దీని యొక్క ఓవర్ వ్యూ. స్పీడోమీటర్ చూసినట్లయితే 10 ఇంచ్ MID అండ్ ఫుల్ కలర్ TFT కన్సోల్ అనేది మనకి స్పీడోమీటర్కి ఇక్కడ ఆఫర్ చేయబడి ఉంది. ఇది మీరు డిఫరెంట్ లేఅవుట్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, సో ఇది చూసారంటే డిఫరెంట్ లేఅవుట్ అండి. ఇలా మీరు వెనకాల మ్యాప్ లేఅవుట్ కానివ్వండి, లేకపోతే ఈ స్పీడో కన్సోల్ విత్ స్పీడో ఒక సైడ్, ఇంకో సైడ్ ఏమో మనకి టాకోమీటర్, ఇవన్నీ మీరు డిఫరెంట్ ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఇంకొక వ్యూ అనమాట కంపస్తో పాటు. ఇది సింపుల్ వ్యూ అనమాట. ఇది ట్విన్ డయల్ వ్యూ. సో ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. యూటిలిటీ స్పేసెస్ చూసారంటే మనకి ట్విన్ ఛార్జింగ్ స్లాట్స్, వైర్లెస్ ఛార్జింగ్ 2 ఫోన్స్ పెట్టుకునేటట్టు ఇక్కడ ఆఫర్ చేశారు. అదే కాకుండా మనకి కప్ హోల్డర్స్ ఇక్కడ ఆఫర్ చేశారు. ప్లస్ కన్సీల్డ్ స్టోరేజ్ స్పేస్ ఉంది. ట్విన్ గ్లవ్ బాక్స్, స్పేషియస్ గ్లవ్ బాక్స్ అనేది ఆఫర్ చేశారు. ఇది ట్విన్ గ్లవ్ బాక్స్ సిస్టమ్ అండి. ఇక్కడ ఒకటి,
అండ్ ఇక్కడ ఒకటి. సో ఈ ట్విన్ గ్లవ్ బాక్స్ సిస్టమ్ కూడా మంచి స్పేస్ యూటిలిటీని హైలైట్ చేస్తుంది. సో మ్యాసివ్ పానోరామిక్ సన్ రూఫ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది కూడా చిన్నపిల్లలు నైట్ టైం స్టార్ గేజింగ్ అదంతా చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో సేఫ్టీ పరంగా చూసినట్టయితే దీనికి 5 స్టార్స్ యూరో ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్తో పాటు వస్తుంది. దీని ఒక పేరు ఎంబడినే దీని ఒక స్టర్డీనెస్ అనేది మనకి తెలుస్తుంది. సాదృశ్యం అనేది కోడియాక్ అనే పదానికి అర్థము ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ లార్జెస్ట్ బ్రౌన్ బేర్ ఏదైతే అలాస్కన్ రీజియన్లో అవైలబుల్ ఉంటుందో దాని ఒక స్ట్రెంగ్త్, దాని ఒక స్టర్డీనెస్, దాన్ని సాదృశ్యంగా పెట్టుకొని దీని పేరు కోడియాక్ అని పెట్టారు. అండ్ నో డౌట్ అండి, దీన్ని చూడంగానే మనకి దీని బిల్డ్ క్వాలిటీ, దీని స్ట్రెంగ్త్ అండ్ దీని టాప్ నాచ్ ఫిట్ అండ్ ఫినిష్ అనేది అర్థమవుతుంది. సో సేఫ్టీ పరంగా 5 స్టార్ యూరో ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ వస్తుంది. 9 ఎయిర్ బ్యాగ్స్ అనేది దీంట్లో ఆఫర్ చేశారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంది. ఇది మల్టీ కొలిజన్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అండ్ అదే కాకుండా వేరే సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి, లైక్ ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, పార్కింగ్ సెన్సర్స్, 360 డిగ్రీ కెమెరా ఉంది కానీ అంత కాంప్రహెన్సివ్గా లేదు. ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నింపేశారు. కానీ ఒక మేజర్ మిస్ అనేది ADAS లెవెల్ 2 ఇవ్వకపోవడం. సో మనం డోర్ ఓపెనింగ్ యాంగిల్స్ ఎప్పుడు చెక్ చేస్తాం కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఫ్రంట్ డోర్ అయితే చాలా ఇదిగా ఓపెన్ అవుతుంది. నేను చెప్పినట్టు మనకి సపరేట్గా అండర్ థై సపోర్ట్ ఇక్కడ అడ్జస్ట్ చేయడానికి ఇచ్చారు. అండ్ డ్రైవర్ సీట్లో కూర్చుంటే కూడా మనకి చాలా మంచి రిక్లైన్ యాంగిల్ ఇచ్చారు. మంచి హెడ్ సపోర్ట్, ఈ సర్వికల్ రీజన్ కూడా నీట్గా ఉంది. లోవర్ లంబార్ సపోర్ట్ చాలా బాగుంది. ఇక్కడ సైడ్ బోల్స్టర్స్ చాలా నీట్గా ఇచ్చారు. అండ్ ఎస్ పవర్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు ఫర్ డ్రైవర్ యాజ్ వెల్ as ప్యాసింజర్ విత్ పవర్ ఇది మెమరీ ఫంక్షన్. అది మన టిగోర్ ఆర్ లైన్లో లేదు, దాంట్లో మొత్తం మాన్యువల్. కానీ దాంట్లో మసాజింగ్ సీట్స్ ఇచ్చారు, దీనిలో కూడా మసాజింగ్ సీట్స్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ బ్లైండ్ ఉండడం చాలా ప్లస్ అండి. ఎస్పెషలీ ఫ్యామిలీ ఉన్నవాళ్ళు, వైఫ్ కిడ్తో ట్రావెల్ చేసే వాళ్ళు కొంచెం ప్రైవసీ కోరుకుంటారు, వెనకాల వైఫ్ డాటర్ ఉంటే. సో వాళ్ళకి ఈ సమ్మర్లో ఎస్పెషలీ ఒకటి ఇట్ షీల్డ్స్ అస్ ఫ్రమ్ ద సన్ రేస్, అండ్ ఇంకోటి మనకి కొంచెం వరకు ప్రైవసీ అనేది వెనకాల సీట్లో కూర్చున్న లేడీస్కి ఉంటుంది. అండ్ రేర్ సీట్ స్పేస్ మనం చూసినట్టయితే మనకి మోర్ దెన్ అంటే డీసెంట్ అమౌంట్ ఆఫ్ లెగ్ రూమ్ ఉంది, గుడ్ అమౌంట్ ఆఫ్ హెడ్ రూమ్ ఉంది. మ్యాసివ్ పానోరామిక్ సన్ రూఫ్ అనేది ఆఫర్ చేశారు. ఇక్కడ పిల్లలు స్టార్ గేజింగ్ అది ఎంజాయ్ చేయడానికి నైట్ టైంలో. డెడికేటెడ్ ఎయిర్ కాన్ వెంట్స్ ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము ఫర్ ఎఫెక్టివ్ క్యాబిన్ కూలింగ్. డ్యూయల్ టైప్ సి ఛార్జింగ్ స్లాట్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. అదే కాకుండా ఒక ఎక్స్ట్రా ఛార్జింగ్ సాకెట్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. అదేవిధంగా ముందు కూడా మనకి డ్యూయల్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ అనేది వాళ్ళు ఆఫర్ చేశారు. దాంతోపాటు మనకి వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్స్ అనేది 2 వస్తున్నాయి అన్నమాట. సో 2 వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్స్ మనం ఏదైతే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్స్ ఉంటాయో 2 ఫోన్స్ అట్ ఎ టైం మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అదొక మంచి విషయం. అండ్ మీరు చూసినట్లు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫ్లోటింగ్ ఇది 13-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ, స్టీరింగ్ వీల్ కానీ, డాష్ అనేది చాలా ప్రీమియం ఫీల్ని మనకి ఇక్కడ ఆఫర్ చేస్తుంది. సీటింగ్ పరంగా చూసినట్లయితే మధ్యలో మనకి ట్రాన్స్మిషన్ది హంప్ వస్తుంది కాబట్టి ఒక కిడ్ కూర్చోవచ్చు ఫర్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్. ఫర్ 2 adults ఇట్ ఈస్ బెస్ట్ అనమాట. ఆయన 3 డెడికేటెడ్ హెడ్ రెస్ట్ మనకి ఇక్కడ ఆఫర్ చేసేసారు. ప్లస్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. సో ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది పేరుకే 7 సీటర్. మీరు చూడొచ్చు, నేను 3rd రోలో కూర్చున్నా కానీ అసలు ఛాన్సే లేదు. ఇది అసలు ఫోల్డ్ చేయడానికి కూడా లేదనమాట. సో నేను నార్మల్ యావరేజ్ హైట్ పర్సన్ అనమాట, అరౌండ్ 5 feet 7 inches అనమాట. సో చిన్న పిల్లలు మేబీ 5 years 6 years పిల్లలు కావాలంటే వెనకాల కూర్చోవచ్చు. కానీ పెద్దవాళ్ళు మాత్రం అసలు ఛాన్సే లేదు, అడ్జస్టే కాలేరు. అండ్ అదొక సాడ్ థింగ్ అనమాట. సో ప్రైస్ పరంగా చూసినట్లయితే స్టాండర్డ్ మోడల్ అరౌండ్ 46 lakhs నుంచి స్టార్టింగ్ అండి. దీనిది 48 lakhs ఇది LNK వేరియంట్ అనమాట. 2 ఎక్స్ షోరూమ్ ప్రైజెస్. ఆన్ రోడ్ ప్రైజెస్ తెలుసుకోవడానికి మీరు మహావీర్ స్కోడాని కాంటాక్ట్ చేయమని మనవి చేస్తున్నాను ఫర్ బెస్ట్ డీల్స్ ఆన్ యువర్ స్కోడా కార్స్ అండ్ బెస్ట్ ఆఫ్టర్ సేల్ సర్వీస్. ఎందుకంటే వాళ్ళు ఓల్డెస్ట్ డీలర్స్, హ్యావింగ్ ఎర్న్డ్ పీపుల్స్ ట్రస్ట్ అండ్ సింబల్ ఆఫ్ ట్రస్ట్గా వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ డీలర్స్గా వాళ్ళు ముందుకు వస్తున్నారు, ఏపీ తెలంగాణలో ఇంకా చెప్పాలంటే. అండ్ ఎస్, సో ప్రైస్ అనేది అరౌండ్ క్లోజ్ టు 50 lakhs ఉన్నా కానీ దీంట్లో కొన్ని చేంజెస్ వాళ్ళు ఇస్తే బాగుండు. లైక్ అలాయ్ వీల్స్ ఆప్షనల్గా బెటర్గా ఆఫర్ చేయడం, ADAS లెవెల్ 2 ఆఫర్ చేయడం, లేకపోతే వెంటిలేటెడ్ సీట్స్ ఆఫర్ చేయడం, ఇటువంటి కొన్ని మిస్సెస్ ఉన్నాయి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు పవర్ ట్రైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ కొన్ని యూటిలిటీ ఫ్యాక్టర్స్ అవన్నీ దీంట్లో చాలా క్లెవర్లీ ఇన్కార్పొరేటెడ్గా ఉన్నాయి. అందుకనే వాళ్ళు సింప్లీ క్లెవర్ అనే ట్యాగ్ లైన్ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పటికైతే ఇది ఓవర్వ్యూ బండి గురించి. నెక్స్ట్ మనం బండిని డ్రైవ్ చేసి తెలుసుకుందాం ఎటువంటి డ్రైవింగ్ ప్లెజర్ ఇట్ హ్యాస్ ఆన్ ఆఫర్.